హలో అండి, అందరికీ నమస్కారం. ఇది చుక్కల ముగ్గు అండి. కొన్ని చోట్ల మిల్కిల ముగ్గు అని కూడా అంటారు, గీతల ముగ్గు అని. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత పెద్దదిగా వస్తుందని. నాకు ప్లేస్ లేదు, చిన్నగా ఉంటుంది. ఇది అపార్ట్మెంట్ కదా, సరిపోతుంది అనుకున్నాను. కానీ చాలా పెద్ద ముగ్గు అండి. మనకు చూసేటప్పుడేమో చిన్నగా సరిపోతుందిలే అనిపిస్తుంది. నువ్వు వేసినాక కదా తెలుస్తుంది ఎంత పెద్ద ముగ్గు అని. చాలా బాగా వచ్చిందండి. అయితే చాలా కష్టం పడ్డాను, 2 hours పట్టింది నాకు. మీకు ఈజీగా చెప్తానండి ఎలా చేసుకోవాలని. ఇదేమంటే పైన మన ముగ్గు ఎక్స్టెన్షన్ అవుతుంది కదా, కొమ్మలు కొమ్మల్లాగా. అది 8 ఉన్నాయండి. ఇట్లా నేను ఇప్పుడు పెడుతున్నాను చూడు, అవి 8 వస్తాయి. అట్లాంటివి 8 అంటే ఎన్ని వస్తాయి? 40 చుక్కలు వస్తాయి. అంటే ఇప్పుడు నేను కింద రౌండ్ తిప్పాను, అది 40 చుక్కలు వచ్చేట్టుగా రౌండ్ గీసుకోండి. అంటే చిన్న రౌండ్ అయితే మనకు రాదు, పెద్ద రౌండ్ వేస్తే సరిపోతుంది. నేను అలా రౌండ్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా చుక్కలు వచ్చేట్టుగా చూసుకున్నాను. ఇంకో మెథడ్ ఏమంటే, ఇట్లా 9 చుక్కలు ఏది ముగ్గైనా సరే, ఇది ఇప్పుడు 9 చుక్కలు కదండి, 9 చుక్కలు ముగ్గు వేసుకుని రౌండ్ వేసుకుంటే కూడా మీకు 40 చుక్కలు వచ్చేస్తాయి. అంటే ఈ ఐడియా తర్వాత వచ్చింది నాకు, ఫస్ట్ లేదు. తర్వాత ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయినాక మీకు చెప్తున్నాను. నేను పడిన కష్టం మీరు పడకూడదు, ఈజీగా ఎట్లా వేసుకోవాలో చెప్తున్నాను. ఇట్లా 9 చుక్కలు ముగ్గు వేసుకున్నారనుకోండి, సరిపోతుంది రౌండ్. ఆ ముగ్గు చుట్టూ ఈజీగా రౌండ్ వేసుకోవచ్చు. 40 చుక్కలు కూడా ఈజీగా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మీకు ఈ ముగ్గే అని కాదు, ఏ ముగ్గైనా వేసుకోవచ్చు. ఇది సంక్రాంతి పండగకి మనకు ముగ్గుల పోటీలు జరుగుతాయి చూడండి, అప్పుడు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నాకు మీకు చూపించేదానికి పెద్దగా బాక్స్ కట్టి లోపల ఏమంటారు, గంగిరెద్దు, కైట్లు, అవన్నీ వేసేదానికి కుండ, ఇవన్నీ 4 మూలలో వేసుకుంటే బాగుంటుంది. ప్లేస్ లేదండి అసలు. ఈ ముగ్గు వేసేదానికి ఎంత కష్టపడ్డానంటే అంత కష్టమైంది ప్లేస్ లేక. ప్లేస్ బాగుంటే నాకు 30 చుక్కల ముగ్గులు కూడా వచ్చండి. వేయడానికి ప్లేస్ లేదు అసలు. ఇది చాలా చిన్నగా ఉంటుంది. నాకు ఇక్కడ 9 చుక్కల ముగ్గు, 11 చుక్కల ముగ్గు అంటే ఆడికి ఎక్కువ. ముగ్గు లోపల వేసేసుకున్న తర్వాత నేను బ్లూ కలర్ వేసుకున్నానండి లోపల. మీరు ఆపోజిట్ కూడా వేసుకోవచ్చు, అంటే పింక్ లోపల వేసి బ్లూ కూడా బయట వేసుకోవచ్చు. నేను బ్లూ లోపల వేసి పింక్ బయట వేసానండి. కలర్ చాలా పడుతుందండి, ఒక డబ్బా కలర్ పట్టింది. ఆడికి లైట్గానే వేసాను, డార్క్గా కూడా ఏం వేయలేదు. అంటే డార్క్గా వేస్తే చుక్కలు కనిపించదు, ఒక పక్క అంత కలర్ కూడా నా దగ్గర లేదు. అంటే ఒక ఐడియా కోసమని ఫస్ట్ చుక్కలు పెట్టాను. డార్క్గా వేసినా కూడా వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకు అక్కడ 40 చుక్కలు రౌండ్గా వచ్చింది కదా, దాన్ని బట్టి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చేసి అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఫస్ట్ 5 చుక్కలు 2 వరుసలు పెట్టుకోవాలండి, మళ్ళీ 3 చుక్కలు, మళ్ళీ 1 చుక్క, అంతే. ఫస్ట్ 5 చుక్కలు 2 వరుసలు, 3 చుక్క 1, ఇట్లా పైకి ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ముగ్గుని పెంచుకోవాలి, సరిపోతుంది. మా వారు 2 గంటల సేపు నిలబడుకోలేక కూర్చుని వేసినారు వీడియో తీసేదానికి. ఆయన్ని కూర్చొని పెట్టేసినాను, ఆయనకు కూడా బాధ పెట్టినా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ముగ్గు వస్తుంది అని. ఇంక వేసినాక ఎందుకు ఆపేయడంలే అనేసి వేసేసాను. మీరు ఇంత పెద్దది వేయలేదు అంటే చిన్నది కూడా చేసుకోవచ్చు అండి. పైన ఇంత పెద్దది వద్దనుకుంటే దీన్ని చిన్నదిగా కూడా చేసుకోవచ్చు, అంటే 4 చుక్కలతో చేసుకోవచ్చు అట్లా. అంటే నేను లోపల బ్లూ వేసాను కదా, చాలా కలరు. పైన కూడా కొంచెమన్నా
దాంట్లో హాఫ్ అన్నా ఉంటే బాగుంటుంది ముగ్గు కనేసి అట్లా కొంచెం పెద్దదిగానే వేసాను. మనకు అక్కడ లైట్గా కనిపిస్తూ ఉంటుంది, మనం మళ్ళీ పెట్టుకునేస్తే బాగా వస్తుంది ముగ్గు చూసేదానికి. ఇది ఏమవుతుందంటే మనం నేల మీద ఒకసారి వేస్తే కూడా ముగ్గు బాగా కనిపించేస్తుంది, కానీ ఇక్కడ ఏమంటే డబుల్ టైం వేయాల్సి వస్తుంది, కనిపించడం లేదు బాగా. ఇంకా ఎక్కడన్నా ఇట్లా వంపు సరిగా రాలేదనుకోండి, అప్పుడు మనం కలర్ వేసుకుంటే వంపు నీట్గా సరి చేసుకోవచ్చు. కలర్ పక్కన పెట్టుకొని వంపుని సరి చేసుకుంటా ఉంటే సరిపోతుంది. ముగ్గుల పోటీల్లో అదే అంటారు కదా, 2 అవర్సే ఇస్తారండి. 2 అవర్స్లో మనం మొత్తం ఒక పక్క చుక్కలు పెట్టుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి. ఇది కొంచెం కష్టం అండి కాంపిటీషన్లో. మామూలుది అయితే ఈజీగా ఉంటుంది. ఈ మెలికల ముగ్గు, ఈ తిప్పుడు ముగ్గు వేయడం చాలా కష్టం. కానీ చాలా బాగా వచ్చింది. నేను ఈ అపార్ట్మెంట్కి వచ్చినాక ఇంత పెద్ద ముగ్గు వేయడం ఇదే ఫస్ట్ టైం. సంక్రాంతి పండగకు వేసుకుంటే బాగుండు కదా అనుకున్నా. ఇంకా ఉందండి ముగ్గు, అదే చెప్తున్నాను కదా, బాక్స్ లాగా వేసి అవన్నీ వేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇంత ముగ్గు వేసిన దాన్ని అది కూడా వేసి నింటే బాగుండేమో అనిపించింది. మీరు ముగ్గుల పోటీకి వెళ్ళినప్పుడు చుట్టూ బాక్స్ వేసుకునేసి అవన్నీ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇంకా చుట్టూ ఎల్లో వేసింటే బాగుండేదేమో. లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో రెండు మిక్స్ అయ్యి ఉంటుంది చూడండి, ఆ ఎల్లో వేస్తే సరిపోతుంది. బాక్స్ మొత్తం నిండిపోయాడుగా. నేను ఎప్పుడూ ముగ్గుల పోటీకి వెళ్ళలేదండి. వెళ్దాం అనుకుంటాను కానీ నాకు భయం వెళ్ళాలంటే. ఇంత టైంలో ఇది కంప్లీట్ చేయలేము. పోయినాక మంచి ముగ్గు వేయాలండి. ఇట్లా పెద్ద ముగ్గు వేసి మంచి కలర్స్ వేసి చుట్టూ పూలతో డెకరేషన్ చేసి నవధాన్యాలు పెట్టి స్లోగన్స్ రాసి అంతా చేస్తే అప్పుడు మనకు ప్రైజ్ వస్తుంది. కనీసం 3rd ప్రైజ్ వచ్చినా చాలు అనుకోండి, అదో సాటిస్ఫాక్షన్ మనం పోయిన దానికి, పార్టిసిపేట్ చేసిన దానికని. ఇది బాగా టైం టేకింగ్ అండి. ఆడికి పోయినాక చిన్న ముగ్గేస్తే అంత లైక్ చేయరు, మనకేమి ప్రైజ్ రాదు. మా పాప అంటా ఉంటే, ఇంత బాగా వేస్తావు కదా మమ్మీ, ఒకసారి ట్రై చేయకూడదా, కనీసం ప్రైజ్ రాకపోతే కొన్ని పార్టిసిపేట్ చేసామని సాటిస్ఫాక్షన్ అన్న నీకు ఉంటుంది కదా అని. నాకు బ్యాక్ పెయిన్ ఉందండి, అందుకని భయపడతాను చేయడానికి. ఈ ముగ్గు వేసినాక బాగా పెయిన్ ఎక్కువైపోయింది. ఏదైనా వయసులో ఉన్నప్పుడు చేయాలి. ఇట్లా నీట్గా ఈజీగా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొద్దిగా వీడియో స్లో చేశాను, ఎందుకంటే మీకు ఎలా వేసుకోవాలో ఈజీగా కనిపించాలనేసి. ఈ ముగ్గుని ఎన్నో రకాలుగా, మెలికల ముగ్గుల్లో ఏమంటే ముగ్గును మనం ఎంతనా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, అదొక ఫెసిలిటీ ఉంటుంది ఈ ముగ్గులు. మనం మంచి తిప్పుకుంటూ పోవచ్చు పైన. ఇంకా దీన్ని ఇప్పుడు వేసిన దాన్ని ఇంకా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయొచ్చండి, అంత బాగా చేసుకోవచ్చు. మనకు ప్లేస్ బాగుంటే, ముగ్గుల పోటీలో కూడా ప్లేస్ బాగుంటే అట్లా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఇంకో రౌండ్ ఎల్లో వేసేసి మామూలుగా మనము 2 చుక్కలు పెట్టి
డోర్ దగ్గర వేస్తాం చూడండి గీతలు, అది వేసుకునే కూడా ఇంకా బాగుంటుంది. అట్లా మెలికల ముగ్గుల్లో ప్లస్ పాయింట్ ఏమంటే ఈ ముగ్గుని ఎంతైనా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ కొద్ది కలర్ కనిపించడం లేదని మళ్ళీ కలర్ యాడ్ చేస్తున్నా. నేను ఫస్ట్ 7 చుక్కల ముగ్గు వేద్దాం లోపల అనుకున్నా, చూస్తే గ్యాప్ ఎక్కువ అనిపిస్తుంది. సరే 9 చుక్కల ముగ్గు ట్రై చేద్దామని మళ్ళీ 9 చుక్కలు పెట్టేశాను. ఫస్ట్ 7 చుక్కలు పెట్టి ట్రై చేశాను, ఏం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఏదో మిస్ అవుతుంది, ఇంకొంచెం పెద్దది ఎక్స్టెన్షన్ చేద్దామని మళ్ళీ మీరు ఇట్లా మార్చుకోవచ్చు ముగ్గుని ఎట్లా కావాలంటే అట్లా. ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు చూస్తారా, అట్లా ఈ ముగ్గులు పిచ్చి ఉండే వాళ్ళకు ఇట్లా ముగ్గు ఎంతన్నా వేసుకుంటా ఉంటే అదొక ఆనందం. మా చిన్నప్పుడు ఇలాగే వేసేవాళ్ళండి, 4 గంటలకే లేచి అందరి దగ్గర తిట్లు తింటా, ఆడిపించుకుంటా, తిట్టించుకుంటా, అవి గుమ్మడి పూలు ఉంటాయి కదండి, అవి పీక్కొచ్చేసేవాళ్ళం. వాళ్ళేమో వచ్చేవాళ్ళు, కాయలు కాయవమ్మా మీరు పూలన్నీ పీకేస్తున్నారే అని. మేమేమో తెల్లారుచాము దొంగతనంగా పోయి పూలన్నీ కోసుకొచ్చేసేవాళ్ళం. రోజు గొబ్బెమ్మలు పెట్టి పైన పూలు పెట్టాలి కదా, దానికోసం. మాకు సొంత ఇల్లు ఉండండి, పెద్దది, ముందర ప్లేస్ చాలా పెద్దగా ఉండే. ఇట్లా ముగ్గులు 2 వేయచ్చు, అంత పెద్ద లోగులు ఉండింది. అంటే సాయంత్రమే పేడ కూడా తెచ్చేసి కలిపేసి బకెట్కి పెట్టుకొని మార్నింగ్ లేచి మా నాన్నగారికి లేపి కూర్చోమని చెప్పి 4 గంటల కాడ భయం కదా, అట్లా ముగ్గులు వేసేవాళ్ళం. కాంపిటీషన్ మా వీధిలో అందరితో, నా ముగ్గే బాగుండాలి, కలర్స్ బాగా కనిపించాలి, పెద్ద ముగ్గు వేయాలి అని. అప్పటి నుంచి ఈ పిచ్చి వదలట్లే, వేస్తూనే ఉన్నాం. ఇది ప్లేస్ లేదు కదా, ఇట్లా మధ్యలో ఒక చుక్క పెట్టి కొద్దిగా పొడుగ్గా నేసి ఇట్లా రౌండ్ గీత గీసేద్దామని చూశాను, మొత్తం వేసేసానండి, ఇంకొంచెం ఉంది అంతే. మళ్ళీ చూస్తే అస్సలు నచ్చలేదు నాకు. అదే చెప్తున్నాను, ఒక ముగ్గు మనం వేసాము అంటే బాగుంటే బాగా వేసాడు కంటే వేయాలి, లేకపోతే వేయకూడదా, లేకపోతే దాని ఇంతసేపు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. నాకు ఇది మోడల్ నచ్చలేదు. మా వారు మళ్ళీ ఏం తుడిపేస్తామన్నాడు. లేదండి నాకు అలా నచ్చలేదని చెప్పేసి ఆ ముగ్గు మొత్తం రౌండ్ అంతా చెడిపేసి ఇట్లా కోట కొమ్మలాగా వేసాను చూడండి, పైన ఒక కొమ్మ వేసి పైకి పక్కన మళ్ళీ రౌండ్ తిప్పాను. ఇప్పుడు బాగుంది కదా చూడడానికి, ఆ రౌండ్ కన్నా. ఇప్పుడు మనం పైన బ్లూ వేసానండి, అంటే నేను అదే చెప్పింది, దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఇంకో కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ తిప్పాను చూడండి చిన్నదిగా, అక్కడి నుంచి ఎల్లో వేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక స్టెప్ వేసుకోవచ్చు. నాకు అదే ప్లేస్ లేదు, వేయలేకపోయానండి. చాలా బాగా వచ్చింది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లా మీకు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను, మంచి మంచి ముగ్గులు వేస్తాను. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేసి నాకు హెల్ప్ చేయండి సబ్స్క్రైబర్స్ పెరిగేదానికి. మీరు ఇచ్చే ఒక లైక్ అయినా నాకు ఇంకొక రకంగా అయినా ఉపయోగపడుతుంది. నేను ఇంత కష్టపడిన దానికైనా ఒక లైక్ ఇవ్వండి, పోనీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పోనీ మీకు ఈ ముగ్గు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినా చేయండి. బాగుందనో బాగలేదనో, ఇంకా వేరే విధంగా ఎలా వేయచ్చనో. ఇరా చుక్కలు మర్చిపోయాను,
మళ్ళీ చుక్కలు పెడుతుంది. ఇది జనవరి ఫస్ట్కి ఇంకో ముగ్గేస్తానండి. దాన్ని కూడా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.